ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రేపు జరిగే రా ప్రివ్యూ గురించి. రేపటి రా కోసం మన పాల్ హేమన్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్‌నమాట. మన పాల్ హేమన్ రేపు జరిగే రాలో వస్తున్నాడు. అండ్ మేబీ ఒక ప్రోమో కట్ చేయొచ్చనమాట. అండ్ ఇప్పుడు స్మాక్‌డౌన్‌లో ఏమేమి జరిగిందో దాని గురించి అడ్రెస్ ఇవ్వవచ్చు. సో, ఇప్పుడు పాల్ హేమన్ ఎవరితో ఉంటాడు? రోమన్ రీన్స్‌తో ఉంటాడా? లేదంటే సీఎం పంక్‌తో ఉంటాడా? అనేది అడ్రెస్ ఇవ్వచ్చనమాట. అండ్ రేపైతే మన పాల్ హేమన్ వస్తున్నాడు. అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. అండ్ అంతే గాకుండా మన సీఎం పంక్ గూడా రేపటి రాలో కనిపిస్తున్నాడన్నమాట. సో, మన సీఎం పంక్ అండ్ పాల్ హేమన్ మధ్య ఒక సెగ్మెంట్ జరిగినా జరగొచ్చు. అండ్ అంతే గాకుండా మన సెత్ రాలిన్స్ గూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నాడు. సెత్ రాలిన్స్ గూడా రేపటి రాలో వస్తున్నాడన్నమాట. సో, మేబీ వీళ్ళ ముగ్గురు మధ్య ఏమైనా సెగ్మెంట్ జరుగుతదా అనేది చూడాలి. సో, టాక్ అయితే వినిపిస్తుంది. సీఎం పంక్ అండ్ పాల్ హేమన్, సెత్ రాలిన్స్ మధ్య ఒక సెగ్మెంట్ జరుగుతది కావచ్చు అని. సో, ఏదేమన్నా రేపటి రాలో తెలుస్తది. అండ్ వీళ్ళు ముగ్గురైతే అఫీషియల్‌గా రేపటి రా కోసం కన్ఫర్మ్ ఉన్నారు. అండ్ అంతే కాకుండా మన వార్ రైడర్స్ వర్సెస్ న్యూ డే మధ్య వరల్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. ఈ మ్యాచ్ కూడా రేపటి రాలో చూడడానికి దొరుకుతది. అండ్ అంతే కాకుండా లైరా వాల్కేరియా వర్సెస్ బెయిలీ మధ్య ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఉందన్నమాట. ఈ మ్యాచ్ కూడా రేపటి రాలో జరుగుద్ది. అండ్ అంతే కాకుండా మన జెవుస్ కూడా రేపటి రాలో వస్తున్నారు. అండ్ గుంతర్ కూడా వస్తున్నారు. సో, ప్రెజెంట్ అయితే వీళ్ళ మధ్య సెగ్మెంట్ జరుగుతుందన్న టాక్ అయితే వినిపిస్తుంది. సో, సెగ్మెంట్ కాదు, డైరెక్ట్‌గా బ్రాల్ జరుగుతేనే మంచిగుంటది. ఎందుకంటే తన బ్రదర్‌ని భయంకరంగా కొట్టేసిండు. బ్లడ్ వచ్చేలా కొట్టేసిండు మన గుంతరు. సో, ఆ రివెంజ్ అయితే తీసుకోవాలంటే కంపల్సరీగా మన జెవుస్ గుంతర్ పైన అటాక్ చేయాలి. సో, వేరే లెవెల్‌లో బ్రాల్ జరగాలన్నమాట. సో, ఇప్పుడు అఫీషియల్స్ వచ్చి వాళ్ళందరూ వచ్చేసి ఆపేసినా సరే వాళ్ళిద్దరూ కొట్టుకునేంతలా జరిగితే ఏమైనా ఇంట్రెస్ట్ రావచ్చు. సో, ఆ టైప్‌లో జెవుస్‌ని చూపిస్తే మనకి కొంచెం మంచిగా అనిపిస్తది. అండ్ అంతే కాకుండా రేపటి రాలో పెంటాగన్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. ఈ మ్యాచ్ కూడా రేపటి రాలో చూడడానికి దొరుకుతది. అండ్ ప్రెజెంట్ అయితే మన జాన్ సీనా అండ్ మన కోడీ రోడ్స్ రేపు జరిగే రా కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే లేరన్నమాట. సో, మన జాన్ సీనా అయితే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ లేడు. సో, ఇప్పుడు నెక్స్ట్ రా కోసమనే కాదు, దాని తర్వాత జరిగే రా షో కోసం అండ్ ఇప్పుడు నెక్స్ట్ జరిగే స్మాక్‌డౌన్ కోసం అండ్ దాని తర్వాత జరిగే స్మాక్‌డౌన్ కోసం గూడా మన జాన్ సీనా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ లేడన్నమాట. సో, ఇప్పుడు అడ్వర్టైజ్ లేడన్నంత మాత్రాన రారని అర్థం ఏమి కాదు. సో, మేబీ సర్ప్రైజ్ చేసినా చేయొచ్చు మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, వాళ్ళని తీసుకొస్తేనే మంచిగుంటది. ఎందుకంటే జాన్ సీనా పైన కోడీ రోడ్స్ అటాక్ చేసిండు. సో, ఇప్పుడు జాన్ సీనా మాయమైతే కరెక్ట్ ఉంటదా? సో, అందుకనే మన జాన్ సీనా రావాలి. సో, ఇప్పుడు నెక్స్ట్ రాలో రాకపోయినా సరే దాని తర్వాత జరిగే రా షోలోనైనా మన జాన్ సీనా కనిపించాలన్నమాట. అండ్ ఇప్పుడు ఒకవేళ జాన్ సీనా రాకపోతే రాకైనా రావాలి. సో, రాకొస్తే మేబీ కొంచెం ఫ్యాన్స్‌లో హ్యాపీనెస్ అనేది ఉంటదన్నమాట. సో, సంథింగ్ ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బ్రాల్ కావచ్చు, లేదంటే సెగ్మెంట్ కావచ్చు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మరీ ఇప్పుడు రాకుండా జాన్ సీనా రాకుండా, కోడీ రోడ్స్ రాలో లేకుండా సో, అదంతా కరెక్ట్ ఉండదు. ఎందుకంటే ఇది రెసల్‌మేనియా సీజన్. సో, ఇంకా 2 వారాల్లో రెసల్‌మేనియా వస్తుంది కాబట్టి అదే మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కాబట్టి వాళ్ళ మధ్య బ్రాల్ ఏమైనా, సెగ్మెంట్ ఏమైనా జరిగితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. బట్ ప్రెజెంట్ అయితే ఎవరు కూడా అడ్వర్టైజ్ లేరు రా కోసం జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ అండ్ మన రాక్. సో, చెప్పలేం ఏదైనా సర్ప్రైజ్ చేసినా చేయొచ్చన్నమాట. అండ్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడితే సో, ఇంతకు ముందుకైతే మన రోమన్ రైన్స్ ఇప్పుడు రేపు జరిగే రా షో కోసం అడ్వర్టైజ్ ఉండే. అఫీషియల్‌గా మన రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ ఉండే. బట్ ఉన్నట్టుండి మన రోమన్ రైన్స్‌ని రిమూవ్ చేసింది. సో, రేపటి రా కోసం అడ్వర్టైజ్ నుండి రిమూవ్ చేసింది. సో, అండ్ అంతే కాకుండా మన నెట్‌ఫ్లిక్స్ ప్రమోషనల్ పోస్టర్‌లో మన రోమన్ రీన్సే ఉన్నారు. రేపు జరిగే రా నెట్‌ఫ్లిక్స్ ప్రమోషనల్ పోస్టర్‌లో మన రోమన్ రీన్స్ ఉన్నారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఇంతకుముందు అడ్వర్టైజ్ చేసి ఇప్పుడు రిమూవ్ చేసింది. సో, మేబీ చెప్పలేం. రోమన్ రీన్స్ కూడా వచ్చినా రావచ్చన్నమాట. అండ్ పాల్ హేమన్ వస్తున్నారు. సీఎం పంక్ వస్తున్నారు. సెత్ రోలిన్స్ వస్తున్నారు. సో, అంత మంచిగుంటే మేబీ రోమన్ రీన్స్ కూడా వచ్చినా రావచ్చన్నమాట. ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ గనుక అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేసుంటే మనకి 100% గ్యారంటీ ఉండేది. రోమన్ రీన్స్ ఈ రా షోలో వస్తారని. బట్ అడ్వర్టైజ్ చేసి మళ్ళీ రిమూవ్ చేసింది కాబట్టి సో, మేబీ రోమన్ రీన్స్ మిస్ అయినా అవ్వచ్చన్నమాట. అండ్ ఇప్పుడే అటాక్ జరిగింది. అండ్ పాల్ హేమన్ కూడా రోమన్ రీన్స్‌కి నో చెప్పినారు. సో, దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మేబీ రోమన్ రీన్స్‌కి ఏమైనా బ్రేక్ కావాలి కావచ్చు. సో, బ్రేక్ ఇస్తారు కావచ్చు. సో, స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడానికి. సో, ఇప్పుడు మీరేమంటారు? రోమన్ రీన్స్ రేపు జరిగే రా షోలో వస్తే మంచిగుంటదా? లేదంటే రాకపోతే మంచిగుంటదా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్ బ్రేకర్ గురించి. రీసెంట్‌గా మన బ్రాన్ బ్రేకర్‌కి ఇంటర్వ్యూ జరిగిందనమాట. సో, ఈ ఇంటర్వ్యూలో మన బ్రాన్ బ్రేకర్ రోమన్ రీన్స్ గురించి మాట్లాడినారు.
సో, బ్రాన్ బ్రేకర్ ఏమన్నాడంటే, ఇన్ ఫ్యూచర్‌లో అంట మన రోమన్ రీన్స్‌తో కలిసి వర్క్ చేయాలని ఉందంట. సో, ఇన్ రింగ్ యాక్షన్‌లో కలిసి వర్క్ చేయాలని ఉందంట మన బ్రాన్ బ్రేకర్‌కి రోమన్ రీన్స్‌తో. అండ్ ఇంతకుముందు కూడా మనకి టీజర్స్ జరిగినాయి. అండ్ రాయల్ రంబుల్‌లో వేరే లెవెల్‌లో స్పేర్ ఇచ్చిండు మన బ్రాన్ బ్రేకర్ రోమన్ రీన్స్‌కి. అండ్ అప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ వేరే లెవెల్‌లో ఉండింది. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది ఫ్యాన్స్ అయితే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగాలని. ఈ మ్యాచ్‌లో చాలామంది ఫ్యాన్స్ అయితే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. సో, చూడాలి ఇన్ ఫ్యూచర్‌లో జరిగినా జరగొచ్చనమాట. అండ్ అంతే గాకుండా మనకి రాయల్ రంబల్‌లో మన రోమన్ రీన్స్ పెంటాగాన్‌తో కలిసి యాస్ ఎ టాగ్ టీమ్ పార్ట్నర్‌లా వర్క్ జేసినారు. సో, ఇన్ ఫ్యూచర్‌లో మేబీ వీళ్ళిద్దరూ టాగ్ టీమ్ పార్ట్నర్స్‌లా వర్క్ చేస్తారు. అంటే ప్రాపర్‌గా వర్క్ చేస్తారు. అది రాయల్ రంబల్‌లో ఏదో అలా ఒక క్షణం కలిసున్నారనమాట. సో, అప్పటి నుండి చాలామంది ఫ్యాన్స్‌కి ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేయాలని. ఇన్ ఫ్యూచర్‌లో వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేసినా చేయొచ్చన్నమాట మన పెంటాగాన్ అండ్ రోమన్ రీన్స్. సో, మరి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా? రోమన్ రీన్స్ అండ్ పెంటాగాన్ ఇద్దరు టాగ్ టీమ్ పార్ట్నర్స్‌లో వర్క్ చేస్తారంటే. అండ్ మన పెంటాగాన్ ఇంకొక మాట గూడా చెప్తున్నారనమాట. సో, మన పెంటాగాన్ కంట ఒక డ్రీమ్ మ్యాచ్ ఉందంట. అదేందంటే, సో, మన రే ఫీనిక్స్‌తో కలిసి వర్క్ చేయాలంట. అంటే మన రే ఫీనిక్స్ వర్సెస్ మన పెంటాగాన్ మధ్య మ్యాచ్ జరగాలంట. సో, ఆ మ్యాచ్ మాస్క్ వర్సెస్ మాస్క్‌గా ఉండాలని మన పెంటాగాన్ అయితే చెప్తున్నారు. ఇది పెంటాగాన్‌కి డ్రీమ్ మ్యాచ్ అంట. అండ్ ఇప్పుడు ఫైనల్‌గా రే ఫీనిక్స్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేసిండు. సో, డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేసిండు. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్‌లో కూడా ఫైట్ చేసిండు. సో, ఇన్ ఫ్యూచర్‌లో జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మన రే ఫీనిక్స్ వర్సెస్ మన పెంటాగాన్ మధ్య. సో, వాళ్ళిద్దరు బ్రదర్స్. సో, బ్రదర్స్ మధ్య మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. వేరే లెవెల్‌లో ఉంటది. సో, ఇన్ ఫ్యూచర్‌లో జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రెస్సల్‌మేనియా 41 స్టేజ్ గురించి. సోషల్ మీడియాలో రెస్సల్‌మేనియా 41 స్టేజ్ అయితే రివీల్ అయిందన్నమాట. సో, ఇప్పుడిప్పుడే బిల్డ్ చేస్తున్నారు. అంటే రెస్సల్‌మేనియా స్టేజ్‌ని రెడీ చేస్తున్నారనమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సోషల్ మీడియాలో ఫోటో అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నయా జాక్స్ గురించి. సో, చాలామంది నయా జాక్స్ ఏమైంది? నయా జాక్స్ కనిపించట్లేదు అని ఈ టైప్‌లో అంటున్నారనమాట. సో, నయా జాక్స్‌కి ఇంజ్యూరీ అయితే ఏమీ కాలేదు. సో, ఇప్పుడు నయా జాక్సే క్లియర్‌గా చెప్పిందన్నమాట. సో, మన నయా జాక్స్‌కి ఇంజ్యూరీ ఏం అవ్వలేదంట. బట్ ప్రెజెంట్ స్టోరీ లైన్స్ ఏం లేవు. అంటే ఇప్పుడు రెస్సల్‌మేనియా 41 సీజన్ కాబట్టి, సో, ఇప్పుడు ఎవరెవరైతే రెస్సల్‌మేనియా 41లో ఫైట్ చేస్తారో, సో, వాళ్ళనే మనకి రాలో కావచ్చు, స్మాక్‌డౌన్‌లో కావచ్చు చూపిస్తున్నారు. సో, అంతకు మించి వేరే సూపర్ స్టార్స్‌ని ఎక్కువగా చూపించట్లేదు. వాళ్ళ స్టోరీ లైన్‌ని చూపించాలి కాబట్టి, సో, వాళ్ళకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. రా షోలో అండ్ స్మాక్‌డౌన్ షోలో. అండ్ ఇప్పుడు సామీ జైన్ కూడా రెస్సల్‌మేనియా 41లో లేడు కాబట్టి ఆయన సామీ జైన్‌కి బ్రేక్ ఇచ్చేసినారు. రంజాన్ సీజన్ కాబట్టి మన సామీ జైన్‌కి బ్రేక్ ఇచ్చేసినారు. ఇంకా చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. వాళ్ళెవ్వరు కూడా ఇప్పుడు ప్రెజెంట్ యాక్టివ్ లేరన్నమాట. సో, వన్స్ రెస్సల్‌మేనియా 41 అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. అండ్ ఇప్పుడు నయా జాక్స్ పైన ఏం అప్డేట్ వస్తుందంటే, సో, ఇప్పుడు నయా జాక్స్ అయితే బ్రేక్‌లో ఉంది. ఇంజ్యూరీ అయితే ఏమి కాలేదు. బట్ అయినా సరే రెస్సల్‌మేనియా 41లో ఇంటరప్ట్ అవుతదన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుందంట. అదేంటంటే ఇప్పుడు మన జేడ్ కార్గిల్ వర్సెస్ నవోమి మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే ఉంది గదా! సో, ఈ మ్యాచ్‌లో వస్తుందన్న టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ చిన్న టాకే అండ్ పెద్ద రూమర్ అయితే ఏం లేదు దీనిపైన. సో, టాక్ అయితే వినిపిస్తుంది. మన నవోమికి నయా జాక్స్ హెల్ప్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి, సో, మన నయా జాక్స్ వచ్చి నవోమికి హెల్ప్ చేస్తది కావచ్చు అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. బట్ ఇది పెద్ద టాక్ అయితే ఏమి కాదు. చిన్న టాక్ అన్నమాట. దీనిపైన మరి మీరేమంటారు?